ఓం శ్రీ గురుభ్యో నమః. కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపెల శకుంతలైనటువంటి నాకు నమస్కారములు. భగవత్ స్వరూపులైన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియచేసుకుంటున్నాను. ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారములు, ధన్యవాదములు తెలియచేసుకుంటూ మరి ఒక మారు ఎవరైతే ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుని మీ గ్రూప్స్లో షేర్ చేసి లైక్ చేసి మమ్మల్ని ముందరికి నడిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అయితే ఈ భాగంలో ఒక చక్కటి విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకుందాము. అదేమిటంటే శ్రీరామకృష్ణ పరమహంస వారు తమ శిష్యులకి ఎన్నో విషయాల్ని బోధించేవారు. ఆయన చిన్న చిన్న కథల రూపంలో కూడా శిష్యులకి ఎంతో ఆత్మతత్వాన్ని అన్నీ కూడా తెలియచేస్తూ ఉండేవారు. అయితే ఆయన పురాణాల్లోని అంశాలను కూడా అప్పుడప్పుడు శిష్యుల దగ్గర ప్రస్తావిస్తూ ఉండేవారు. అయితే ఒకసారి శ్రీరామకృష్ణ పరమహంస వారు తమ శిష్యులకి ఒక విదంతాన్ని ఈ విధంగా తెలియచేశారు. మనకందరికీ తెలుసు, హనుమంతుడు సీతమ్మ జాడని తెలుసుకునేందుకు లంకలో ప్రవేశిస్తాడు. అప్పుడు అలా ప్రవేశించిన తర్వాత సీతమ్మ గురించి వెతుకుతూ ఉంటే ఒక చోట హనుమంతుడు ఒక స్ఫటిక స్తంభం చూస్తాడు. దాంట్లో స్ఫటిక స్తంభంలో రావణాసురుడు అస్త్రం ఉంచబడి ఉంటుంది. అయితే స్ఫటిక స్తంభంలో దాచిపెట్టినటువంటి రావణాసురుడు అస్త్రాన్ని ఈ హనుమంతుల వారు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు మండోదరి గమనిస్తుంది. అతన్ని ఎలాగైనా నిలువరించాలని కూడా చూస్తుంది. ఆ విధంగా ఆమె ఏమనుకుంటుందంటే ఆయన నిలువరించేందుకు రకరకాల పండ్లతో హనుమంతుడిని మభ్యపెట్టాలని కూడా చూస్తుంది. పండ్ల మీద ఆశతోటి ఆ అస్త్రాన్ని హనుమ విడిచిపెట్టేస్తాడని ఆమె అనుకుంటుంది. కానీ హనుమ ఎలాంటి ప్రలోభాలకి జివ్య చాపల్యానికి లొంగేవాడు కాదు అని మండోదరికి తెలియదు. ధనం, గౌరవం, దేహసుఖాలని లక్ష్యపెట్టని ఆ రామబంటుకు శ్రీరాముడే ఆరాధ్య దైవం. ఆయనే తన కల్పతరువు. అందువల్ల మండోదరితోటి హనుమంతుల వారు ఏమంటారు, ఫలముకేమి కొదవు నాకు జన్మ ఫలమే ఉండ మోక్ష ఫలములొసగు రామ వృక్షమున్నది హృదయమందు రామ కల్పతరువు మూల కూర్చుండినాను కోరుకున్న ఫలమేదైన చేరి కోసుకొందునందు అంటాడు శ్రీ హనుమంతుల వారు మండోదరితో. నాకు ఆ ఫలాలన్నీ ఎందుకమ్మా, నేటువంటి ప్రలోభాలకు లొంగేవాణ్ణి కాదు. నాకు అటువంటి ఫలాలతో నాకు పని లేదు. నాకు కావలసినటువంటి శ్రీరామ కల్పతరు అనే కల్పతరువు మూల నేను కూర్చున్నాను. నా హృదయంలో శ్రీరామచంద్రమూర్తిని నిక్షిప్తం చేసుకున్నాను. ఆ రామకల్పతో తలువు మూల నేను కూర్చున్నాను కాబట్టి నాకు కోరుకున్న ఫలం ఏదైనా కూడా నేను చేరి కోసుకోవచ్చు. అందుకోసమని నాకు ఎటువంటి ఫలాలు బాహ్యమైనటువంటి ఫలాలు ఏవి నాకు అక్కర్లేదు. రామకల్పతరువు అనేటువంటి మూల వృక్షం కింద నేను ఉన్నాను కాబట్టి ఆ శ్రీరామచంద్రుడు నా మనసులో నేను ఈ విధంగా పెట్టుకున్నాను కాబట్టి ఆయన్నే ఆరాధ్య దైవంగా నా హృదయంలో నింపుకున్నాను కాబట్టి నాకు ఇటువంటి ఫలాల గురించి నాకేమీ ఆసక్తి లేదు. నాకు ఏ ఫలమంటే ఆ ఫలము ఆ శ్రీరామచంద్రమూర్తిని కోరితే నాకు ఇస్తాడు అని చెప్పేసి ఈ విధంగా మండోదరికి తెలియచేస్తాడన్నమాట. అయితే ఇటువంటి స్థితినే మనం కూడా ప్రతి ఒక్కరు కూడా ఆకాంక్షించాలని శ్రీ రామకృష్ణ పరమహంస వారు తన శిష్యులకి తెలియజేస్తారు. మీ హృదయంలో ఆ పరమాత్మ తత్వంతో నింపుకోండి. ఆ పరమాత్మని మీ హృదయంలో నిలుపుకుంటే ఆ పరమాత్మ మీ హృదయంలో ఉన్నంతసేపు మీరు కల్పతరువు అంటే మనకి ఏది కావాలంటే అది ఇచ్చేటటువంటి కల్పతరువు మూల మీరు కూర్చున్నట్టే అప్పుడు మీకు భౌతిక విషయాలతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా ఆయన ఆ పరమాత్మ అనే కల్పతరువు మనకి ప్రసాదిస్తారని ఈ విధంగా శ్రీరామకృష్ణ వారు తన శిష్యులకి ప్రబోధం చేశారు. అయితే మనం ఈ విషయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. మనకి మన సనాతన ధర్మంలో సనాతన వాగ్మయం అంతా కూడా మన ఋషులు, మన ఎంతోమంది పెద్దలు, మహాత్ములందరూ అందించారు. ఏ ఒక్క శ్లోకం దాంట్లో పట్టుకున్నా శ్రీ శంకరాచార్యుల వారు ఎంతో వాగ్మయాన్ని మనకు అందించారు. దాంట్లో ఏ ఒక్క చిన్న విషయం పట్టుకున్నా కూడా మనం తరించిపోవచ్చు.
ఆయన ఇచ్చినటువంటి ఒక్క శ్లోకం పట్టుకున్న ఎన్నో ఇచ్చారు, ఎన్నో చక్కటి చిన్న చిన్న స్తోత్ర రూపంలో కూడా ఇచ్చారు. సామాన్య మానవుడు చక్కగా చదువుకోవడానికి వీలుగా కొంచెం చదవడం సరిగ్గా వచ్చి కొంచెం చక్కగా అర్థం చేసుకుంటే ఒక చిన్న స్తోత్రాన్ని పట్టించినా కూడా దాంట్లో ఎంతో తత్వాన్ని ఆయన ఇమిడిచి మనకు అందించారు. ఆ తత్వాన్ని కనుక మనం తెలుసుకున్నట్లయితే ఆ స్తోత్రమే మనని తరింపచేస్తుంది. అంటే ఏమిటి? ఇవన్నీ కూడా కల్పతరువులే. ఈ యొక్క వాగ్మయం మన సనాధర్మంలో ఇటువంటి వాగ్మయం అంతా కూడా కల్పతరు. ఒక రామాయణం కల్పతరు, ఒక భాగవతం కల్పతరు. మనకి శ్రీకృష్ణ భగవానుడు తన నోటి నుంచి మనకు అందించినటువంటి భగవద్గీత ఒక కల్పతరువు. ఈ కల్పతరువు చెంత మనం చేరినట్లయితే కనుక మనకి ఇహల్లోనూ పరంలోనూ కూడా మనకి ప్రతి ఒక్కటి కూడా మనం చక్కగా కూడా పొందవచ్చు అని శ్రీరామకృష్ణ వారు ఈ విధంగా ఒక విషయాన్ని తన శిష్యులకి తెలియజేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ ఒక చిన్నగా మనం కఠోపనిషత్తులోని నచికేతుడిని గాథ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, ఆ నచికేతుడు ఎటువంటి కోరిక కోరాడు? నచికేతుడికి యమధర్మరాజు ప్రత్యక్షమై, నాయనా నీకేం కావాలో కోరుకో, నేను అది ఇస్తానంటాడు. అంటే నచికేతుడు అంటాడు, నాకు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలంది, నాకు ఆత్మజ్ఞానాన్ని బోధించమని, ఆత్మతత్వాన్ని తెలియజేయమని అడుగుతాడు యమధర్మరాజుని. అప్పుడు యమధర్మరాజు అంటాడు, నాయనా నువ్వు చాలా చిన్నపిల్లవాడివి, ఇప్పుడే నీకు ఆత్మతత్వం ఎందుకు? నేను నీకు సకల సంపదలు ఇస్తా, విశాల సామ్రాజ్యం, దీర్ఘాయుషువుని ఇవన్నీ ప్రసాదిస్తాను, భూలోకంలో దుర్లభమైనటువంటి ఏ కోరికనైనా నేను తీరుస్తాను అని ఈ విధంగా యమధర్మరాజు ఆ నచికేతుడిని పరసాలని చూస్తాడు. అంటే యమధర్మరాజుకు తెలుసు ఈ నచికేతుడి యొక్క భక్తితత్వం అంతా కూడా. అయినా కూడా కాస్త పరీక్ష పెడతాడు ఆ బాలుడిని. అప్పుడు యమధర్మరాజు ఆ బాలుడు ఏమంటాడు? నచికేతుడు, నీవు ప్రసాదించే సుఖాలన్నీ అశాశ్వతాలు, అవన్నీ ఇంద్రియ శక్తిని హరింపచేస్తాయి, అవి నాకొద్దు, నీ వద్దే ఉంచుకో అంటూ తిరస్కరిస్తాడు. నాకు కావలసిన ఆత్మతత్వమే. నువ్వు ఎప్పుడైతే కనుక ఈ భౌతిక విషయాల్ని, ఈ సుఖాలు ఇవన్నీ కూడా నాకు ప్రసాదిస్తావో అవన్నీ కూడా అశాశ్వతాలు. ఎందుకోసమని ఈ యొక్క భౌతిక విషయాల్లో కనుక మనం వెంపర్లాడితే అవి రాను మన ఇంద్రియాల శక్తిని హరింపచేస్తూ ఉంటాయి. అందుకోసమని మనం భౌతిక విషయాల్లో ఉంటూనే భౌతిక సంపదని ఎంత కావాలో అంత అనుభవిస్తూనే ఆ తర్వాత మనం ఎక్కువగా భౌతిక విషయాల వెంపర్లాడకుండా ఆ కోరికల్ని కొంచెం అదుపులో పెట్టుకుంటూ అప్పుడు మనం దేవుడి ముందుకు వెళ్ళి మనకేం కావాలి అంటే లౌకిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం కూడా భగవంతుడిని కోరినట్లయితే కనుక అప్పుడు భగవంతుడు మనకి భౌతిక విషయాల్ని ఇస్తాడు, దాంతోపాటు ఆత్మజ్ఞానం వైపు మెల్లిమెల్లిగా మన భగవంతుడు అటువైపు నడిపిస్తాడు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అది కాకుండా శ్రీరామకృష్ణ పరమహంస వారు తన యొక్క శిష్యులకి ఎన్నో విషయాలను బోధించేటప్పుడు అవన్నీ కూడా చిన్న చిన్న కథల రూపంలో, ఉదంతాల రూపంలో బోధిస్తూ ఉండేవారు. అయితే శ్రీరామకృష్ణ వారు ఎప్పుడు కూడా ఏం చెప్తారంటే, నువ్వు కనుక భగవంతుడు ముందరకెళ్తే కనుక నీ యొక్క కోరికల చిట్టాతో భగవంతుడి ముందు నిలబడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భగవంతుడు కల్పతరువు, మనం ఏది అడిగితే దాన్ని ఇస్తాడు. అయితే ఆ కల్పతరువుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి. భగవంతుడు అనే కల్పతరువుని మనం హృదయంలో ప్రతిష్ఠించుకుంటే కనుక అప్పుడు మనకి కావలసినవన్నీ కూడా మనకు ఆయన ఇస్తూనే ఉంటారు. కానీ మనం ఏం చేస్తాం? మన అవసరానికి మించినటువంటి కోరికలు కోరుతూనే ఉంటాం. ఓ కోరికైతే ఇంకోటి. అటువంటి కోరికలన్నీ కూడా ఆఖరికి ఎక్కడికి వెళ్తాయి? భోగాల్లోకి వెళ్తాయి. కోరికలే భోగాలైపోతాయి. అప్పుడు ఆ భోగాలు ఏం చేస్తాయి? ఆ భోగాలు పులిగా మారి మనల్ని నాశనం చేస్తాయి. అందుకోసమని శ్రీరామకృష్ణ వారు అంటారు, మీ కోరికల చిట్టాల్ని కొంతవరకు అదుపు చేయండి. మనకి భగవంతుడు కావలసినవన్నీ మనకిచ్చే ఈ యొక్క భూమి మీదకి పంపిస్తాడు. అయితే ఆ కోరికలు అనేవి అదుపులో పెట్టుకోవాలి, లేకపోతే అవి పులిగా మారి మన నాశనం చేస్తాయని ఒక చిన్న బాటసారి కథ కూడా తమ శిష్యులకి శ్రీరామకృష్ణ వారు బోధిస్తారు. ఆ యొక్క బాటసారి కథ ఇక్కడ చాలామందికి తెలుసున్నా కూడా మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. శ్రీరామకృష్ణ వారి శిష్యులతో ఆ కథను చెప్తూ ఇలా అంటారు, ఒక బాటసారి అడవి మధ్యలో అలా పయనిస్తూ వెళ్తున్నాడు. అడవి మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అప్పుడు చాలా ఎండగా ఉంది. ఆ ఎండలో అలా వెళ్ళిపోవటం వల్ల చాలాసేపటికి ఏమవుతుంటే అతను ఆ ఎండ వేడికి తాళలేక అలసిపోయి అబ్బా ఇక్కడ చాలా ఎండగా ఉంది, అడవిలోనూ ఒక చెట్టు ఉంటే బాగుండు, ఆ చెట్టు కింద నేను చక్కగా కాసేపు విశ్రాంతి తీసుకుంటాను అనుకుంటాడు. అనుకోగానే కొంత దూరంలో ఒక పెద్ద చెట్టు కనిపిస్తుంది. అదే ఆ చెట్టే కల్పతరు. అంటే అది ఏ కోరికలు కోరితే అది తీర్చే కల్పతరు అన్నమాట.
అది కనిపిస్తుంది. కనిపించేసరికి బాటసారి కూడా అబ్బో చక్కగా ఇక్కడ ఒక చెట్టు కనిపించింది, మంచిగానే చాలా విశాలంగా ఉంది, నేను ఇక సేద తీర్చుకోవచ్చని దాని కిందకి వెళ్ళి నిలబడతాడు. అయితే అక్కడ కాసేపు కూర్చున్న తర్వాత అనుకుంటాడు, అబ్బా దాహం వేస్తుంది, నేను చాలా దూరం నడిచొచ్చాను, నాకు దాహం వేస్తుంది అనుకుంటాడు. త్రాగడానికి నీళ్లు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. అనగానే ఏమవుతుంది, అతను అనుకున్న తడవుగానే అక్కడ నీళ్లు ప్రత్యక్ష అవుతాయి. దాహం తీర్చుకుంటాడు. దాహం తీర్చుకున్న తర్వాత కొంతసేపటికి ఆకలిస్తుంది. ఆకలేసేటకు అబ్బాయి ఇక్కడ ఏమైనా తినడానికి ఉంటే బాగుండును అని అనుకుంటాడు. అనుకున్నంతలోనే అక్కడ పంచభక్ష పరమాణాలు తయారై ఆయన ముందర ఉంటాయి. చక్కగా సుష్టిగా హాయిగా భోజనం చేస్తాడు. భోజనం అయ్యాక ఏమవుతుంది, బాగా కడుపు నిండా తింటాడేమో, బాగా నిద్ర ముంచుకొస్తూ ఉంటుంది. ఇక్కడ చక్కగా పడుకోవడానికి ఒక మెత్తటి పరుపు ఉంటే బాగుండు కదా అనుకుంటాడు. అనుకున్న తడవగానే అక్కడ మంచము మెత్తటి పరుపు ప్రత్యక్షం అవుతుంది. అయితే అప్పుడు అలా దాని మీద పడుకుంటాడు. పడుకున్న తర్వాత ఇంకా అక్కడితో ఊరుకోడు. ఏమనుకుంటాడు, నాకు పాదసేవ చేసేందుకు ఒక సేవకురాలు కూడా ఇక్కడ ఉంటే బాగుండు కదా అనుకుంటాడు. అనుకోగానే అక్కడికి ఒక సేవకురాలు కూడా ప్రత్యక్షమైపోతుంది. అప్పుడు అలా పడుకున్న ఆ సేవకురాలు చేసినటువంటి ఆ యొక్క చక్కగా సేవను అందుకుంటూ ఆ కాసేపట్లో ఏమనుకుంటాడు, అబ్బో ఇక్కడ ఈ అడవిలో నేను ఒక్కడనే ఉన్నాను, ఇక్కడ ఈ సమయంలో ఒక పులి వస్తుందేమో, పులి వస్తే ఏమైపోతానో అని అనుకుంటాడు. అనుకున్న తర్వాతగానే అక్కడ పులి వచ్చేస్తుంది. ఆ వచ్చి పులి ఏం చేస్తుంది, ఆ బాటసారిని మింగేస్తుంది. ఆ విధంగా ఆ పులి రావడంతో బాటసారి జీవనయాత్ర ముగిసిపోతుంది. అయితే ఈ బాటసారి కథ విని మనం ఏం చేస్తాం, అతని అవివేకాన్ని నవ్వుకుంటాం. కానీ ఈ కథలోని బాటసారి మనమేనన్న సంగతిని మనం మర్చిపోతాం. శ్రీరామకృష్ణ వారు ఏమంటారు, మనమే ఆ బాటసారులం. ఒక కోరిక తీరితే ఇంకో కోరిక, ఒక కోరిక తీరితే ఇంకో కోరిక, అలా కోరికల చిట్టాతో మన జీవితం అంతా కూడా మొత్తం నడిపేసుకుంటూ ఉంటాం. అయితే కోరికలు కోరడం అనే తప్పు కాదు, కానీ మన జీవితానికి కావలసినవన్నీ కూడా భగవంతుడు ఇచ్చే పంపిస్తాడు. ఒకవేళ ఏమైనా ఉన్నా కూడా మనం అదుపులో పెట్టుకుంటూ మన కోరికల్ని న్యాయంగా ధర్మంగా కోరినాడు అవన్నీ కూడా మనని నాశనం చెయ్యవు. ఎప్పుడైతే గనక మనకి కావలసిన వాటితో మనకున్న వాటితో మనం తృప్తి చెందకుండా జీవించలేకపోతూ ఉంటే, ఇంకా కోరికలు కోరుతుంటే ఏమవుతుందంటే, శ్రీరామకృష్ణ వారు ఏమంటారంటే, ఆ కోరికలే భోగాలై అవి పెద్దపులై అవన్నీ కూడా మన కష్టాలు తెచ్చిపెడతాయి. ఆ పెద్ద పులి నోట్లో మనం చిక్కుకుపోయి మన జీవితాన్ని నాశనం చేసుకుంటాము అని ఈ విధంగా శ్రీరామకృష్ణ వారు తన భక్తులకి తెలియచేశారన్నమాట. అయితే ఇంకొక చిన్న విషయం కనుక మనం ఇక్కడ పరిశీలించినట్లయితే, ఒకసారి అయితే ఆయన చెప్తారు మన శిష్యులకి, ఎప్పుడూ ప్రాపంచిక కోరికల వల్ల మనకి ఎప్పటికీ శాశ్వతానందం పొందలేము. అది సాధ్యం కాదు. ఎలాగైతే నచికేతుడు అడుగుతాడో, నాకు ప్రాపంచ కోరికలు కాదు, నాకు కావాల్సింది శాశ్వతమైనటువంటి ఆనందం కావాలి అని ఎలా అడుగుతారో, అలాగే శ్రీరామకృష్ణ వారు కూడా తన భక్తులకి చెప్తూ ఉంటారు, తాత్కాలిక సుఖాలనిచ్చే వరాల్ని ప్రసాదించమని ఎప్పుడూ కూడా మనం కోరుకునే బదులు శాశ్వత ఆనందాన్ని మనకి భగవంతుడు ప్రసాదించమని కోరుకుంటే చాలా బాగుంటుంది అని తమ భక్తులకి తెలియజేస్తూ ఉంటారు. అయితే ఒకసారి ఏమవుతుందంటే, శ్రీరామకృష్ణ పరమహంస గారి దగ్గరికి నరేంద్రనాథ్, అంటే ఆయనే స్వామి వివేకానంద కాలాంతరంలో, ఆ స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ వారిని దర్శించి ఆయన ఈ విధంగా అడుగుతారు, గురుదేవా, నేను చాలా కష్టాల్లో ఉన్నాను, నాకు ధనం కావాలి, నా యొక్క కుటుంబం అంతా కూడా ఎంతో కష్టాలు అనుభవిస్తోంది, నాకు ధనం కావాలి, సంపద కావాలి అని అర్థిస్తారు. అప్పుడు శ్రీరామకృష్ణ వారు ఏమంటారంటే తప్పకుండానైనా నువ్వు కష్టాల్లో ఉన్నావు నాకు కూడా తెలుస్తోంది. అయితే నువ్వు నన్ను అడిగే బదులు జగన్మాత దగ్గరికి వెళ్ళి ఆమెను అడుగు, నీ యొక్క కష్టాలని ఆమె ముందర చెప్పుకో అంటారు. అయితే స్వామి వివేకానంద వారు జగన్మాత దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, ఈ యొక్క రామకృష్ణ వారు ఏం చేస్తారంటే, ఈ నరేంద్రనాథ్ని ఆధ్యాత్మిక సంపదలైన భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని అర్థించేటట్టుగా ఆ విధంగా దీవించి పంపిస్తారు. అయితే శ్రీరామకృష్ణ వారి మనసులో ఏమనుకున్నారు, నరేంద్రనాథ్ ఎప్పుడైతే ఆ జగన్మాత దగ్గరికి వెళ్తే ఆయన లౌకిక సంపదల కంట భక్తి జ్ఞాన వైరాగ్యాల్ని ఆయన అర్థించేటట్టుగా ఆ విధంగా దీవించి లోపలికి పంపిస్తారు. అయితే ఆయన అలా దీవించడం వల్ల ఏమవుతుంది, నరేంద్రనాథ్ అంటే స్వామి వివేకానంద జగన్మాత దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన తనకి ఏం కావాలో ఆ సంపద కావాలని అడగడం మర్చిపోయి తనకి భక్తి జ్ఞాన వైరాగ్యాలు కావాలని అలాగా ఆ జగన్మాతని వేడుకుంటారు. అలా 3 సార్లు ఆ జగన్మాతను దర్శిస్తూనే ఉంటాడు. దర్శించి మళ్ళీ బయటకు వస్తారు. నాయనా అడిగేవా,
శ్రీరామకృష్ణుడు అడుగుతాను, ఆయన అడిగేవా నీకు సంపదలు కావాలని అంటే, అయ్యో నేను మర్చిపోయానండి, నేను మర్చిపోయి భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఇమ్మని అడిగానండి అంటాడు. అయితే మళ్ళీ వెళ్ళంటే మళ్ళీ పంపిస్తారు, అలాగే మళ్ళీ వెళ్ళి మళ్ళీ బయటకు వస్తారు, మళ్ళీ పంపిస్తారు. అయితే ఆ విధంగా ఆయన 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా భక్తి జ్ఞాన వైరాగ్యాలే కావాలని కోరుకుంటారు. అయితే తర్వాత మెల్లిగా అమ్మవారు ఆయన కోరికల్ని తీర్చి ఆశీర్వదిస్తుంది. అయితే ఆ అమ్మవారు ఏం చేస్తుంది, శ్రీ నరేంద్రనాథ్ని చక్కగాను పారమార్థిక సిరులతో పాటు ఆయనకి ప్రాపంచిక సిరులతో పాటు ఆయనకి పారమార్థిక సిరులను కూడా ఆమె ప్రసాదిస్తుందన్నమాట. అంటే ఎప్పుడైతే కనుక నరేంద్రనాథ్ తన కష్టాల్లో ఉన్నారో, సంపద కావాలో, అప్పుడు ఆయనకి కావలసిన సంపదని కూడా ఆమె ప్రసాదిస్తుంది. అంటే ప్రాపంచిక సిరులను కూడా ఆయనకి ప్రసాదిస్తుంది. దానితో పాటు పారమార్థిక సిరులను కూడా ఆమె ప్రసాదిస్తుంది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, మనం ఎప్పుడైతే కనుక పారమార్థిక సిరులు కావాలి అని కోరుకున్నామనుకోండి, పారమార్థిక సిరులు ఏవి, అవే భక్తి జ్ఞాన వైరాగ్యాలు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళి కోరవలసింది ఏమిటి, భక్తి జ్ఞాన వైరాగ్యాలు కావాలని కోరుకోవాలి. అవి కోరుకున్నట్లయితే కనుక అవి త్వరలో మనకి ఫలించి ఏమవుతాయి, వాటితో పాటు పారమార్థిక సిరులతో పాటు మనకి అమ్మవారు ప్రాపంచిక సిరులను కూడా మనకు ప్రసాదించి మన కష్టాల నుంచి గట్టెక్కిస్తుంది అనమాట. అంటే భగవత్ స్వరూపం ఎప్పుడు కూడా కల్పతరువు, దాని చెంత చేరి మన హృదయంలో చక్కగా భగవంతుడిని కనుక మనం కనుక చక్కగా మనం కనుక మనం భగవంతుడిగా నిలుపుకున్నట్లయితే మన మనసు ఎప్పుడు ధ్యానం ఎప్పుడు భగవంతుడి వైపు నిలుపుకున్నట్లయితే మనకున్నటువంటి లౌకికమైనటువంటి కొన్ని కష్టాల నుంచి కూడా భగవంతుడు దూరం చేస్తాడు. ఆ తర్వాత మనకు కావలసినవో భగవంతుడికే తెలుసు. మనకి కావలసినటువంటి విషయాలను కూడా భగవంతుడి అందరికంటే ఎక్కువ భగవంతుడికే తెలుసు. మనం ఏది కావాలి, మనకి ఏది ప్రసాదించాలని మనం ఏదో తెలిసినట్టు మన యొక్క మనసుకు తోచినట్టు మనం కోరుతూ ఉంటాం. కానీ మనకంటా కూడా మన విషయాల్ని మన అమ్మా నాన్న ఎలా అయితే గమనిస్తూ మన క్షేమం కలగాలని మన అమ్మా నాన్న ఎలా అనుకుంటూ ఉంటారో, అలాగే భగవంతుడు కూడా మన హృదయంలో మనం క్షిప్తం చేసుకున్నట్లయితే కనుక ఆ భగవంతుడే మన్ని తప్పుదారి పట్టకుండా, తప్పుడు తోవలు, తప్పుడు స్నేహాలు, తప్పుడు అలవాట్లు వెళ్లకుండా మన్ని ఎప్పటికప్పుడే మన్ని సావధానపరుస్తూ ఆ భగవంతుడు మనకు కావలసినవి ఏమిటో ఎలా తల్లిదండ్రులు పిల్లల్ని కాపాడతారో అలా మన హృదయంలో భగవంతుడు కనుక మన శరణు వచ్చినట్లయితే, ఆ కల్పతరువు చెంత మనం చేరినట్లయితే కనుక మనకేం కావాలో అది భగవంతుడు ఆయనే మనకు ప్రసాదిస్తారు అని తెలియచేసుకుంటూ, దీని ద్వారా మనం ఏం తెలుసుకోవాలి, మనం ఒక భగవంతుడు దర్శించుకుంటే ఓ గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి కావాల్సింది భక్తి జ్ఞాన వైరాగ్యాలు కావాలని పూజలో కానీ ఎక్కడే కానీ కోరుకుంటే ఆ భక్తి జ్ఞాన వైరాగ్యాలు మనకి రెండూ ఇస్తాయి. మనకి కావలసిన ప్రాపంచిక సుఖాలతో పాటు పారమార్థిక సుఖాలు కూడా ఇస్తాయి. ముందరగా పారమార్థిక సుఖాలు ఇస్తూ, అంటే భగవత్ తత్వాన్ని ఆత్మతత్వ జ్ఞానం వైపు నడిపిస్తూ మనకు కావలసినటువంటి ప్రాపంచిక సిరులను కూడా అమ్మవారు జగన్మాత ఆ యొక్క పరమాత్మ ప్రసాదిస్తారు అని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అందుకోసమని అటువంటి కల్పతరువు అయినటువంటి భగవంతుడి చెంత మనం చేరదాము, ఆయన్నే శరణు వేడదాము. మన కష్టాల నుంచి మనం బయటపడి ఈ మానవ జన్మని మనం సద్వినియోగం చేసుకుందాము. ఎందుకంటే మానవ జన్మలోనే మనం మాధవుడిగా ఎదగలము. మానవుడు మనీషిగా ఎదిగి మాధవుడిగా ఎదగాలి. అదే ఈ యొక్క జన్మ యొక్క ముఖ్య ఉద్దేశం అని తెలియచేసుకుంటూ ఈ యొక్క విషయాన్ని మేము పొందుపరుచుకున్నాను తెలియచేసుకుంటూ, నేను తెలుసుకున్న విషయాలు ఎక్కడెక్కడో చదివి తెలుసుకున్న విషయాలే నేను పొందుపరుస్తున్నాను. అది కూడా మీ ముందర నేను తెలియచేసుకుంటున్నాను. ఈ విషయాన్ని చక్కగా మనందరం అర్థం చేసుకుని దీంట్లో విషయాన్ని గ్రహించి మనం ఆ విధంగా నడుచుకుందామని తెలియచేసుకుంటూ, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.